ఓటర్ల అభిప్రాయాలు, ఓటర్ల నాడి 2029 ఎలక్షన్స్ కి ఏ విధంగా ఉంటాయి అన్నది మనకు చెప్తుంది ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే. ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే అనేది ఒక శాంపుల్ సర్వే. ఈ శాంపుల్ సర్వేలో కొన్ని నియోజకవర్గాల నుంచి కొంతమంది ఓటర్స్ ని వాళ్ళ అభిప్రాయాలతో సాధారణంగా ఈ ఓటర్ సర్వే తాలూకా నివేదిక అన్నది ఆధారపడి ఉంటుంది. సో పిచ్చిగా 50% ఆఫ్ ది కాన్స్టిట్యూట్స్ కానీ మోర్ దెన్ దట్ ఇప్పుడు రాబోయే ఎలక్షన్ సీజన్ లో అంటే 2027 ఎలక్షన్స్ డ్యూ, 2028 ఎలక్షన్స్ డ్యూ ఉన్న స్టేట్స్ లో ఒక సర్వే నిర్వహించి, అట్లాగే దేశం మొత్తం మీద కొన్ని ప్రాంతాల్లో ఈ సర్వే నిర్వహించి వాళ్ళు ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఓటర్లు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, ఎవరికి పట్టం కట్టబోతున్నారు అన్నది ఒక ఆలోచన చేస్తారు. ఈ ఆలోచన ప్రకారంగా మనం చూసినట్లయితే 2029 ఎలక్షన్స్ కి నరేంద్ర మోడీ గారిని ప్రధానిగా మెజారిటీ ఆఫ్ ది పీపుల్ అంటే ఇంచుమించుగా 48% to 51% ఆఫ్ ది పీపుల్ ఆర్ ప్రపోజింగ్ అన్నది, లేదంటే వాళ్ళు ఓట్ చేస్తామన్నది వాళ్ళ అభిప్రాయం. అంతేకాకుండా రాష్ట్రాల వారిగా చూసుకుంటే కూడా ఇక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఒక అబ్సల్యూట్ మెజారిటీతో ఎన్డీఏ కూటమి మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది అని చెప్తున్నారు. అయితే ఇందులో బీజేపీ చూసుకున్నట్లయితే 261 సీట్, 262, 264 వరకు కూడా సీట్లు కైవసం చేసుకునే అవకాశం ఉంది అన్నది ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ ఓటర్ సర్వే చెప్తున్న విశేషాలు. కానీ ఈ విశేషాలను మనం చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తే మనకి అర్థం అయ్యే విషయాలు ఏంటి అంటే, బీజేపీ తనకు తానుగా మెజారిటీ సంపాదించుకునే పొజిషన్ లేదు. ఇది మ్యాక్స్ 261 to 264 సీట్స్ మధ్యలో ఉండే అవకాశం ఉంది. అంటే మేజిక్ ఫిగర్ టు ఫార్మ్ ది గవర్నమెంట్ ఆల్మోస్ట్ 270 to 274 సీట్స్ వస్తే 272, 273, 274 సీట్స్ వస్తున్నట్లయితే బీజేపీ ఒక మ్యాజిక్ ఫిగర్ చేయనట్లు. అంతకు మించి ఇంకేమైనా వచ్చినట్లయితే ఒక సుస్థిరమైన పార్టీగా అధికారాన్ని చేపట్టే అవకాశం ఉన్నట్లు. సో మనకి ఈ మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో అర్థమవుతుంది ఏంటంటే, బీజేపీ 2029 ఎలక్షన్ లో తనకు తానుగా పోటీ చేసి, ఒంటరిగా పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి లేదు. సో ఇక్కడ 2029 ఎలక్షన్స్ వరకల్లా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటారా, లేదు అంటే ఎలక్షన్స్ అయిన తర్వాత ప్రధానమంత్రిని మారుస్తారా అన్నది ఒక చిన్న సందిగ్ధమైన విషయం. ఎందుకోసం అంటే అప్పటికి ఆయన వయస్సు 75 అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఆ పరిస్థితిలో ఆర్ఎస్ఎస్ బీజేపీ ఎటువంటి నిర్ణయం తీసుకుంటుంది. ఆర్ఎస్ఎస్ బీజేపీ అప్పటికి కూడా నరేంద్ర మోడీ గారి తాలూకా అజమాయిషీలో ఉన్నట్లయితే పరిస్థితి ఎలా ఉంటుంది. సో ప్రధానమంత్రి అభ్యర్థిని ఎలక్షన్స్ ముందు మారుస్తారా, ఎలక్షన్స్ అయ్యాక మారుస్తారా అన్నది ఒకటి మనం వేచి చూడాల్సిన విషయం. రెండోది, చాలా సర్వేలు ఏం చెప్తున్నాయంటే సాధారణంగా యూపీ వాస్ ది డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ ది ప్రైమ్ మినిస్టర్షిప్. ఎందుకంటే మెజారిటీ సీట్లు అక్కడే ఉన్నాయి. అబౌట్ 70 సీట్స్ లోక్సభ సీట్స్ యూపీలో ఉండబట్టి మనం చూసుకున్నట్లయితే ఈసారి యూపీలో 2027 ఎలక్షన్స్ లో, అలాగే 2029 ఎలక్షన్స్ లో బీజేపీ తాలూకా మెజారిటీ తగ్గే అవకాశం చాలా ఉంది. సో దీని ప్రభావం నేషనల్ రాజకీయాల్లో పడే అవకాశం కూడా ఉంది. అంటే యోగి ఆదిత్యనాథ్ గారిని తదుపరి ప్రైమ్ మినిస్టర్ గా వీళ్ళు ప్రొటెక్ట్ చేస్తున్న, అంటే రిఫ్లెక్ట్ చేస్తున్న సమయంలో మనకి అర్థమవుతుంది ఏంటంటే, యోగి ఆదిత్యనాథ్ గారి తాలూకా అజమాయిషి లేదు అంటే పవర్ యూపీలో తగ్గుతున్న పరిస్థితి. కాబట్టి 2027 ఎలక్షన్స్ లో యూపీలో వచ్చే మార్పులు చేర్పులు, ఎన్నో డైనమిక్ సిచ్యుయేషన్స్ కూడా 2029 ఎలక్షన్స్ మీద పెను ప్రభావం పడే అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఏంటంటే మనం అది 50% ఛాన్సెస్
యోగి ఆదిత్యనాథ్ గారు మళ్ళీ అధికారంలోకి రావడం అన్నది. సో ఇది ఖచ్చితంగా 2029 ఎలక్షన్స్ మీద పడినప్పుడు ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే ఎలక్షన్ రిజల్ట్స్ అప్పటికి నిజమవుతాయా అన్నది ఏంటంటే అది కూడా 50% ఛాన్సెస్. అట్లాగే మనం ఈ మధ్య ఎలక్షన్స్ అన్ని చూస్తుంటే మనకు అర్థమవుతుంది ఏంటంటే నరేంద్ర మోడీ గారు క్రమేపీ ఉత్తరాది రాష్ట్రాల్లో ఆయన ప్రభావాన్ని తగ్గిపోతుంది. ప్రభుత్వాలు ఫామ్ చేస్తున్నారు కానీ వాళ్ళ ప్రభావం తగ్గిపోతుంది కాబట్టి ఇటు దక్షిణాది రాష్ట్రాల్లో ఇటు ఫిలప్ చేసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇప్పుడు బీజేపీ అన్నది ఆర్ఎస్ఎస్ ని రిఫ్లెక్ట్ చేసేటట్టుగా మనకి ఎక్కడ కనిపించట్లేదు. ఎందుకోసం అంటే అటు అబ్సల్యూట్ మెజారిటీ వెస్ట్ బెంగాల్లో బీజేపీ ప్రభుత్వం సాధించినప్పటికీ కూడా అక్కడ మనకు కనిపిస్తున్నవి కూడా టిఎంసి తలకాయలే. అక్కడ రాజకీయవేత్తలే ఆకారం మార్చి తర్వాత వాళ్ళ అవతారం మార్చి ఇప్పుడు బీజేపీ నాయకుల కింద చలామణి అవుతున్నారు. అట్లాగే మరికొన్ని ప్రాంతాల్లో కూడా చూసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో చూసుకుంటూ కూడా మనకి అక్కడ కూడా అదే పరిస్థితి కనబడుతుంది. చాలా మంది నాయకులు ఇప్పుడు ఎవరైతే బీజేపీలో మంచి పదవుల్లో ఉన్నారో లేకపోతే పవర్ ఆఫ్ సెంటర్స్ లో ఉన్నారో వాళ్ళందరూ కూడా మిగతా పార్టీ నుంచి వచ్చిన వాళ్ళే. సో ఇక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ని బాగా తొక్కిపెట్టి అటు కవిత కేటీఆర్ మధ్య విభేదాలు సృష్టించి ఏదైతే విభేదాలు సృష్టిస్తున్నట్టుగా బయటకు చూపించి అక్కడ ఏంటంటే బీఆర్ఎస్ ని వీక్ చేసి ఆ ప్లేస్ ని బీజేపీ ఆక్యుపై చేయడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కూడా ఫుల్ లెంగ్త్ రాజకీయాలకి తెరలేపింది బీజేపీ. భోగాపురం ఎయిర్పోర్ట్ తర్వాత భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కూడా మరి ఎందుకు చేశారో తెలియదు కానీ మార్కెటింగ్ స్ట్రాటజీ ఆయన పూర్తిగా నరేంద్ర మోడీ గారిని ప్రొజెక్ట్ చేశారు. నరేంద్ర మోడీ గారి వల్ల ఇదంతా జరిగింది కాబట్టి నరేంద్ర మోడీ గారికి ఈ క్రెడిట్స్ దక్కింది కాబట్టి ఇమీడియట్ గా భోగాపురం ఎయిర్పోర్ట్ తర్వాత బీజేపీ నేషనల్ ప్రెసిడెంట్ నవీన్ గారు విశాఖపట్నం సందర్శన. ఇది అయిన వెంటనే అదే సమయంలో ఒక 2 రోజుల తేడాలోనే ఆర్ఎస్ఎస్ సమావేశాలు ఇటు గుడిలో చేస్తున్న దీంట్లో ఈ భోగాపురం ఎయిర్పోర్ట్ లో నరేంద్ర మోడీ గారికి వచ్చిన మైలేజ్ అలాగే విశాఖపట్నం జోనల్ రైల్వే జోన్ సంబంధించిన విషయాలు ఇవన్నిటిని అడ్వాంటేజ్ గా తీసుకొని విశాఖపట్నంలో ఒక బలమైన పార్టీగా రావాలనే ఉద్దేశంతో ఉత్తరాంధ్రలో గట్టిగా రావాలనే ఉద్దేశంతో 2029 ఎలక్షన్స్ లో ధీటుగా తెలుగుదేశంతో పోటీ చేయడం కోసం బీజేపీ సన్నద్ధం అవుతుంది. ఇక పవన్ కళ్యాణ్ గారు అటు జనసేన చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా అటు బీజేపీకి కొమ్ము కాసేటట్టుగా ఉన్నారు. ఆయన ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఆయన బీజేపీ పదజాలంతో ఆయన ముందుకు వెళ్తున్నారు. ఇలా చూసుకున్నట్లయితే బీజేపీ అటు జనసేన కలిసి మరి ఏమవుతుందో మనకి వైఎస్ఆర్సీపీ అది పక్కన పెట్టినట్లయితే వీళ్ళిద్దరూ కలిసి ముందుకెళ్లే అవకాశం ఉందా? అట్లా అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం తాలూకా అధికారాన్ని తగ్గించే అవకాశం బీజేపీ వాళ్ళ సీట్లని ఇంకా విస్తృతపరుచుకునే అవకాశం మనకి కనిపిస్తుంది. కాబట్టి ఎంతైనా సరే బీజేపీకి కానీ మిగతా మరికొన్ని పార్టీలకు కానీ పేరు చెప్పడం ఇక్కడ అవసరం కానీ ఇక్కడ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా వాళ్ళకి పనిచేసే కార్యకర్తలు లేరు. కానీ తెలుగుదేశం కార్యకర్తలు ఎలా ఉన్నారంటే వాళ్ళు ఖచ్చితంగా ప్రాణం పెట్టి పనిచేసే పరిస్థితులు ఉన్నారు. కానీ ఇప్పుడు వీళ్ళు కూడా కొంచెం సందిగ్ధ అవస్థలో మాత్రం ఉన్నారు. అట్లాగే సాలిడ్ ఓట్ బ్యాంకు అలాగే సాలిడ్ కార్యకర్తలు అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నారు. సో ఇట్లా చూసుకున్నట్లయితే కర్ణాటక ఇట్లా మొత్తం ఉత్తరాది చూసుకున్నట్లయితే దక్షిణాది చూసుకున్నట్లయితే బీజేపీ 10% ఆఫ్ సీట్స్ గెయిన్ చేసే అవకాశం ఉంది. కానీ ఉత్తరాదిన మనం చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ 25% to 30% ఆఫ్ సీట్ లాస్ మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎలక్షన్ జరుగుతున్న ఈ ప్రాసెస్ లేకపోతే సర్ కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఏంటంటే బీజేపీకి చాలా రకాలుగా దెబ్బతీసే పరిస్థితులే కనబడుతున్నాయి. వాటి మీద బీజేపీ తాలూకా ఎలక్షన్ ప్రాసెస్ మీద ప్రజలకి కొంచెం నమ్మకం సన్నగిల్లిందనే చెప్పొచ్చు. అట్లాగే జడ్జి విషయానికి వచ్చేసరికి కూడా జడ్జి అంటే యువత ఫీల్ అవుతుంది ఏంటి అంటే మనకి ఈ మధ్య
కొన్ని నివేదికలు కూడా చెప్తున్నవి. ఈ నివేదికలు ఏం చెప్తున్నాయంటే 8.5 crores ఆఫ్ పీపుల్ అంటే యూత్ బిట్వీన్ ద ఏజ్ గ్రూప్ ఆఫ్ 60 to 29 వీళ్ళకి ఏంటంటే ఉద్యోగాలు లేవు, చదువులు లేవు. సో ఈ 8.5 crores ఆఫ్ పీపుల్ అంటే యువత ఏ విధంగా 2029 ఎలక్షన్స్ కి పూర్తిగా స్పందిస్తారన్నది ఒకటి. రెండవది, ఇప్పుడున్న జడ్జి కార్యక్రమాలు, తర్వాత బీహార్ లో జరిగిన సంఘటనలు ఇవన్నీ చూసినట్లయితే యువత ముఖ్యంగా విద్యార్థులు తర్వాత ఏంటంటే చిన్న పిల్లల దగ్గర నుంచి ఓటు హక్కు రాని వాళ్ళ దగ్గర నుంచి ఓటు హక్కు వచ్చిన వాళ్ళ దగ్గర నుంచి అన్ని చూసినట్లయితే బీజేపీకి ఒక మిక్స్డ్ ఫలితం దక్కే అవకాశం ఉంది. అంటే వాళ్ళు పూర్తిగా ఓటు వేస్తారా బీజేపీకి అనుకూలంగా అంటే 50-50 ఛాన్సెస్ యాజ్ ఆన్ టుడే. కానీ 2026 లో వచ్చే ఎల్నినో ప్రభావాలు ఇవన్నీ కూడా రేట్ల మీద, జన ఉత్పాదకత మీద 2027 లో పూర్తిగా ప్రభావం పడుతుంది. కాబట్టి దీని ప్రభావం 2028 వరకు ఉండే అవకాశం ఉంది. 2029 కూడా ప్రజలు మర్చిపోలే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంతాల్లో నెక్స్ట్ బీజేపీ మళ్ళీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందా అంటే మనం అంత గట్టిగా ఇది చేస్తుంది చెప్పలేం. కారణం ఏంటంటే మొన్న గుజరాత్ ఎలక్షన్స్ లో చూసుకున్నా అంటే బార్ కౌన్సిల్ కానీ లేదు అంటే మరి కోఆపరేటివ్ ఎలక్షన్స్ కానీ ఇటువంటి ఎలక్షన్స్ లో చూసుకున్నా బీజేపీ పూర్తిగా ఎదురు దెబ్బ తగిలింది చెప్పచ్చు. అట్లాగే రాజస్థాన్ కూడా బీజేపీకి కొంచెం వ్యతిరేకంగానే వెళ్తుంది చెప్పచ్చు. అట్లాగే మధ్యప్రదేశ్ ఎట్లా చూసుకున్నా సరే, నార్త్ ఈస్ట్ స్టేట్స్ చూసుకున్నా సరే బీజేపీకి ఎటువంటి అనుకూలమైన పవనాలు అయితే మొదలైన. ఈ విధంగా చూస్తుంటే దేశవ్యాప్తంగా నిరుద్యోగం, అట్లాగే అందిస్తున్న విద్య, వైద్య సదుపాయాలు ఇవన్నీ కూడా ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేక పవనాలు చూపించి బహుశా ఇప్పుడు మూడ్ ఆఫ్ ది నేషన్ తాలూకా ఫలితాలు కొంచెం తారుమారయ్యే అవకాశం చిక్కి ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అక్కడ అధికారం చేపట్టాలి అనుకుంటే నిజంగా బీజేపీ వాళ్ళు ఏంటంటే సిన్సియర్ గా యువత తాలూకా ఆశయాలు ఓన్లీ యువత కోసమే పనిచేయాలి. ఇప్పుడు యువత అందరం ఎలా ఫీల్ అవుతున్నారు అని అంటే ప్రభుత్వాలన్నీ కూడా ఓన్లీ ఉన్నత వర్గాలకి లాభం చూకూర్చే పద్ధతులే చూస్తున్నారు. బ్యాంక్ సిస్టమ్స్ కూడా ఉన్న వాళ్ళ తాలూకా లోన్లు మాఫీ చేస్తున్నారు. లేని వాళ్ళకి లోన్స్ వచ్చేసరికల్లా వాళ్ళ మీద కఠినమైన నిబంధనలు పెట్టి లోన్లు వసూలు చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు అన్న ఉద్దేశంతో ఉన్నారు. సో ఈ ఉద్దేశాలన్నీ మారాలి అని అంటే పూర్తిగా ప్రభుత్వం ఏవో రీల్స్ చేసి మనం గెలిచేస్తామని కాకుండా రియల్ గా ఓన్లీ ఫోకస్ ఈ 2 years యువత మీద చేసి ఉద్యోగాల కల్పన చేస్తూ యువత వీళ్ళు నమ్మే పరిస్థితిలో తీసుకొచ్చినట్లయితే ఇది ఖచ్చితంగా వాళ్ళు అనుకున్నట్లుగా వచ్చే అవకాశం ఉంది. లేదు అని అంటే 2029 లో ఎలక్షన్స్ లో ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ అధికారం చేపడుతుంది అనేది ఒక భ్రమగా మనం చెప్పుకోవచ్చు. అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాలూకా తీరుతెన్నులు కూడా 2029 ఎలక్షన్స్ కి ఆశాజనకంగా లేదు. నేను దీనికి సంబంధించి వేరే వీడియో పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.